ద్విసంకరణం డైహైబ్రిడ్ క్రాస్ పైన మనం ఈ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ముందుగా మొదటి ప్రశ్నను చూడండి. ఈ ప్రశ్నలో మనకు బఠానీ మొక్క గురించి ఇచ్చారు. ఈ మొక్కలో పొడవు లక్షణం పొట్టి లక్షణంపై బహిర్గతంగా ఉంటుంది. అంటే పొడవు లక్షణం డామినెంట్గా ఉంటుంది. అలాగే పసుపు రంగు బఠానీలు ఆకుపచ్చ రంగు బఠానీపై బహిర్గతంగా ఉంటాయి. అంటే ఇక్కడ పసుపు రంగు బఠానీలు డామినెంట్గా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ జన్యురూపం కలిగి ఉన్న ఒక ఆకుపచ్చ రంగు బఠానీలున్న ఒక పొడవైన మొక్కను ఈ జన్యురూపం కలిగి ఉన్న ఒక పసుపు బఠానీలున్న ఒక పొట్టి మొక్కతో సంకరీకరణం చేసినప్పుడు పుట్టే సంతతిలో పసుపు బఠానీలున్న పొట్టి మొక్కలు వచ్చే అవకాశం ఎంతో ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఈ ప్రశ్న చూడ్డానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ మనం దీన్ని దశల వారీగా సాల్వ్ చేస్తే దీన్ని చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ముందుగా మనం సంకరీకరణం చేస్తున్న తల్లిదండ్రుల జన్యురూపాలను రాసుకుందాం. ఈ జన్యురూపాలను రాసుకోవడం చాలా సింపుల్, ఎందుకంటే వాటి జన్యురూపాలను నేరుగా మనకు ప్రశ్నలోనే ఇచ్చారు. అలాగే ఇక్కడ పొడవుగా ఉన్న ఆకుపచ్చ బఠానీలు ఉన్నటువంటి మొక్కను పొట్టిగా ఉన్న పసుపు బఠానీలు గల మొక్కతో సంకరీకరణం చేస్తున్నాం. దీన్ని మనం మైండ్లో ఊహించుకోవడానికి బొమ్మ గీసి చూద్దాం. మొదట ఈ ఆకుపచ్చ బఠానీలు ఉన్నటువంటి పొడవు మొక్కను చూడండి. ఇది ఎందుకు పొడవుగా ఉంది? ఎందుకంటే ఇందులో క్యాపిటల్ టీ, స్మాల్ టీ అనే రెండు యుగ్మ వికల్పాలు ఉన్నప్పటికీ పొడవు అనేది బహిర్గత లక్షణం, అంటే డామినేట్ ట్రైట్. కాబట్టి ఈ మొక్క పొడవుగా కనిపిస్తుంది. అలాగే ఈ మొక్క ఆకుపచ్చ రంగులో ఎందుకు ఉందంటే ఇక్కడ చూడండి, ఇందులో అంతర్గత లక్షణాన్ని సూచించే రెండు యుగ్మ వికల్పాలు కూడా స్మాల్ వైలుగా ఉన్నాయి. స్మాల్ వై అంటే ఆకుపచ్చ రంగును సూచించే యుగ్మ వికల్పం, కాబట్టి ఇది ఆకుపచ్చ రంగులో ఉంది. మరోవైపు రెండో మొక్కను చూడండి, ఇది పొట్టిగా ఉంది కదా, ఎందుకంటే ఇందులో రెండు అంతర్గత పొట్టి యుగ్మ వికల్పాలు ఉన్నాయి, అందుకే ఇది పొట్టిగా ఉంది. అలాగే ఇది పసుపు రంగులో ఎందుకు ఉందంటే ఇందులో క్యాపిటల్ వై మరియు స్మాల్ వై అనే రెండు యుగ్మ వికల్పాలు ఉన్నాయి. మనకు తెలుసు కదా, కనీసం ఒక్క పసుపు రంగు బహిర్గత యుగ్మ వికల్పం ఉన్నా చాలు, అది డామినేట్ చేస్తుంది. అందుకే ఈ మొక్క పసుపు రంగులో ఉంది. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే వీటిని సంకరీకరణం చేసినప్పుడు మనకు ఎలాంటి సంతతి వస్తుంది, దీన్ని మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనం రెండు లక్షణాలను అంటే ట్రైట్స్ను తీసుకున్నాం, పైగా రెండు సంకర స్థితిలో ఉన్నాయి. అందుకే దీనిని ద్విసంకరణం లేదా డైహైబ్రిడ్ క్రాస్ అని అంటాం. సరే, మరి దీన్ని ఎలా సాధించాలి? దీనికోసం మనం స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ను ఉపయోగిస్తాం. ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే సంయోగ బీజాలు అంటే శుక్రకణాలు మరియు అండాలు ఏర్పడేటప్పుడు ఎత్తుకు సంబంధించిన యుగ్మ వికల్పాలు మరియు రంగుకు సంబంధించినటువంటి యుగ్మ వికల్పాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా స్వతంత్రంగా విడిపోతాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ మొదటి మొక్క పురుష బీజకణాలను అంటే శుక్రకణాలను, రెండో మొక్క స్త్రీ బీజకణాలను అంటే అండాలను ఇస్తుందని అనుకుందాం. మొదట శుక్రకణాలను చూస్తే ఈ క్యాపిటల్ టీ ఈ స్మాల్ వైతో కలవచ్చు. అప్పుడు మనకు టీ-వై అనే ఒక శుక్రకణం వస్తుంది. అదేవిధంగా మళ్ళీ ఈ క్యాపిటల్ టీ మరో స్మాల్ వైతో కలిసి ఇంకో టీ-వై అనే శుక్రకణంను ఇవ్వచ్చు. అలాగే ఈ స్మాల్ టీ ఈ స్మాల్ వైతో కలిసి టీ-వైను ఏర్పరచవచ్చు. అదే స్మాల్ టీ మరో స్మాల్ వైతో కలిసి ఇంకో టీ-వైని ఏర్పరచవచ్చు. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సాధ్యమయ్యే అన్ని కలయికలను చూస్తున్నాం కదా, ఎందుకంటే ఇవి స్వతంత్రంగా విడిపోతాయి. అంటే ఎత్తు, రంగు, యుగ్మ వికల్పాలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా స్వతంత్రంగా ఏర్పడతాయి. దీన్నే మనం స్వతంత్ర వ్యూహం అని అంటాము. సరే, ఇప్పుడు మనం అండాలు ఎలా ఏర్పడతాయో చూస్తే ఈ స్మాల్ టీ క్యాపిటల్ వైతో
కలుస్తుంది. ఈ స్మాల్ టీ స్మాల్ వైతో కలుస్తుంది. మళ్ళీ ఇంకో స్మాల్ టీ క్యాపిటల్ వైతో కలుస్తుంది. ఇక చివరగా ఈ స్మాల్ టీ స్మాల్ వైతో కలుస్తుంది. ఈ విధంగా అండాలు ఏర్పడతాయి. ఇప్పుడు మనం సంయోగ బీజాలను రాసుకున్నాం కదా. తర్వాత మనం పన్నెట్ స్క్వేర్ని గీసుకుందాం. ఈ స్క్వేర్లో ఎప్పుడూ కూడా మనం అన్ని రకాల కలయికలను స్పష్టంగా రాసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇదే సమాధానాలతో నిండినటువంటి ఆ పట్టిక. ఈ పట్టికను నింపడానికి మనం చేసింది కేవలం ఈ అండం ఈ ప్రతి శుక్రకణంతో కలిసినప్పుడు ఏర్పడే జన్యు రూపాలను రాయడం. ఇలా మనం ఈ ఒక్కో అండం ఈ ప్రతి శుక్రకణంతో కలిసినప్పుడు ఏర్పడే జన్యు రూపాలను నింపుతూ ఈ పట్టికను ఫిల్ చేశాం. ఇప్పుడు ప్రశ్నను చూడండి. ఇక్కడ మనకు పుట్టే సంతతిలో పసుపు రంగు బఠానీలున్న పొట్టి మొక్కలుండే అవకాశం ఎంత అని అడిగారు. పొట్టి అనగానే మనకు తప్పనిసరిగా 2 స్మాల్ టీలు ఉండాలని తెలుస్తుంది. అలాగే పసుపు రంగు అంటే 2 క్యాపిటల్ వైలు లేదా కనీసం ఒక్క క్యాపిటల్ వై అయినా ఉండాలి. ఎందుకంటే అది బహిర్గతం. కాబట్టి ఇప్పుడు మనం ఈ పట్టికలో ఎక్కడ 2 స్మాల్ టీలు మరియు ఒక్కటైనా క్యాపిటల్ వై ఉన్న జన్యు రూపం ఉందో వెతుకుదాం. ఇక్కడ చూడండి, ఈ సైడ్ మొత్తం స్మాల్ టీలు ఉన్నాయి. అయితే మనకు వాటితో పాటు ఒక్కటైనా క్యాపిటల్ వై యుగ్మ వికల్పం ఉన్న జన్యు రూపం కావాలి. కాబట్టి ఈ 4 మనకు కావలసినటువంటి పసుపు బఠానీలున్న పొట్టి మొక్కలను ఇస్తాయి. ఈ పట్టికలో మొత్తం 16 జన్యు రూపాలు ఉన్నాయి. అందులో 4 మనకు కావలసినటువంటి మొక్కలను ఇస్తాయి. కాబట్టి మన సంభావ్యత 4/16 అంటే 1/4. దీన్ని శాతంలో చెప్పాలంటే 100తో గుణించాలి. 1/4ను 100తో గుణిస్తే 25%. కాబట్టి పసుపు బఠానీలున్న పొట్టి మొక్కలొచ్చే అవకాశం 25% ఉంది. సరే, ఇప్పుడు ఇంకొక ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం. ఇక్కడ పాములకు సంబంధించిన ఒక ఊహాజనిత ఉదాహరణ ఇచ్చారు. పాములలో కోపంగా ఉండడం అనేది మర్యాదగా ఉండడంపై బహిర్గతంగా ఉంటుంది అని ఇచ్చారు. అయితే ఇది కేవలం ఒక ఊహాజనిత ఉదాహరణ మాత్రమే. నిజానికి జన్యువులకు ఇలాంటి లక్షణాలతో సంబంధం ఉండదు. అలాగే ఇక్కడ జిత్తులమారిగా ఉండడం అనేది నిజాయితీగా ఉండటంపై బహిర్గతంగా ఉంటుందని ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ సమయుగ్మజ అంతర్గత లక్షణాలున్న ఒక ఆడపామును సమయుగ్మజ బహిర్గత లక్షణాలున్నటువంటి మగపాముతో జత కట్టించారని చెప్పారు. కాబట్టి మనం మొదట వీటి జన్యు రూపాలను రాసుకుందాం. ఇక్కడ ఆడపాము సమయుగ్మజ అంతర్గతం స్థితిలో ఉంది అని చెప్పారు. ఇక్కడ సమయుగ్మజం అంటే 2 యుగ్మ వికల్పాలు ఒకేలాగా ఉంటాయి. అలాగే అంతర్గతం కాబట్టి 2 స్మాల్ ఆర్ మరియు 2 స్మాల్ ఎస్ ఉంటాయి. అదేవిధంగా మగపామును తీసుకుంటే అది సమయుగ్మజ బహిర్గతం కాబట్టి 2 క్యాపిటల్ ఆర్ మరియు 2 క్యాపిటల్ ఎస్ ఉంటాయి. RRSS. ఇప్పుడు సంతతిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మళ్ళీ మనం పురుష బీజకణాలు స్త్రీ బీజకణాలు ఎలా ఉంటాయో రాసుకోవాలి. ఇది మగపాము కదా, కాబట్టి ఇది శుక్రకణాలను ఇస్తుంది. ఇది ఆడపాము కాబట్టి ఇది అండాలను ఇస్తుంది. మరి బీజకణాలను రాసుకుందామా? పురుష బీజకణాలంటే శుక్రకణాల కోసం ఈ క్యాపిటల్ ఆర్ ఈ క్యాపిటల్ ఎస్తో కలుస్తుంది. ఈ క్యాపిటల్ ఆర్ ఈ రెండో ఎస్తో కలుస్తుంది. అదేవిధంగా మళ్ళీ ఈ క్యాపిటల్ ఆర్ మరియు ఈ ఆర్ ఈ 2 క్యాపిటల్ ఎస్లతో కలిసి RS శుక్రకణాలను ఇస్తాయి. ఇక్కడ చూడండి, ఈ శుక్రకణాలన్నీ ఒకేలా RSలను కలిగి ఉన్నాయి కదా. ఇప్పుడు స్త్రీ బీజకణాలైన అండాలను చూస్తే అవి కూడా సేమ్గా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ ప్రతి స్మాల్ ఆర్ ఈ 2 స్మాల్ ఎస్లతో కలిసి RS అండాలను ఇస్తాయి. ఇందులో అన్నీ అంతర్గతాలే కాబట్టి అన్నీ ఒకేలాగా వస్తాయి. చూడండి, ఈ అండాలు మరియు ఈ శుక్రకణాలన్నీ ఒకేలా ఉన్నాయి కదా. కాబట్టి మనకు వచ్చే జన్యు రూపాలన్నీ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ ఎస్ స్మాల్ ఎస్గా ఉంటాయి. ఇక్కడ క్యాపిటల్ ఆర్ కోపంగా ఉండటం, అలాగే క్యాపిటల్ ఎస్ అంటే జిత్తులమారిగా ఉండటం, ఈ 2 కూడా బహిర్గత లక్షణాలు. కాబట్టి
ఈ పుట్టబోయే సంతతంతా ఈ బహిర్గత లక్షణాలని చూపిస్తాయి. అంటే అన్ని పాములు కోపంగా మరియు జిత్తుల మారిగా ఉంటాయి. అయితే ప్రశ్నలో అడిగింది మర్యాదగా మరియు నిజాయితీగా ఉండే పాములు పుట్టే అవకాశం ఎంత అని అడిగారు. అందుకోసం మనం ఈ జన్యురూపాలన్నింటినీ చూసినా ఏ ఒక్క పాము కూడా మర్యాదగా నిజాయితీగా ఉండదు. ఎందుకంటే మర్యాదగా ఉండాలంటే 2 స్మాల్ ఆర్‌లు ఉండాలి. అది అంతర్గత లక్షణం కాబట్టి. ఇక్కడ దేనిలో కూడా 2 స్మాల్ ఆర్‌లు లేవు. అదేవిధంగా నిజాయితీగా ఉండాలంటే 2 స్మాల్ ఎస్‌లు ఉండాలి. కానీ ఇక్కడ పుట్టిన సంతతిలో దేనిలో కూడా 2 స్మాల్ ఎస్‌లు లేవు. కాబట్టి మన సమాధానం 0.